అంతా మంచిదే కదా. చలో గమ్మతి వార్తలని చెప్పుకుందాం కానీ మొదలు హెడ్లైన్ చూడుర్రి. సెంటర్ మంత్రులతోని సీఎం భేటీ, పక్కా ఇస్తామన్నారు ఇచ్చేటి. అంగనవాడి కొలువుల జాతర, అక్కలంతా తయారు ఉన్నారా? పట్నంలో జోరుగా నీళ్ల దంద, ట్యాంకర్ల దోపిడీ ఆపేది ఉందా? దీదీకి వరుసగా దెబ్బ మీద దెబ్బ, అధ్యక్ష పదవి నుంచే తీసేసిండ్రబ్బా. మొన్నటిదాకా ఎట్లుండే, ఇటు సీఎం సార్ కు అటు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ కు ఉత్తరాలతోటి ఫైటింగ్ నడిస్తే, అటు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు సార్ కు కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సార్ కు నడుమ అపాయింట్మెంట్ లొల్లి నడిచింది. ఇదంతా సుత సెంటర్ వాళ్ళు ఏమి ఇస్తలేరు, అన్నిటికీ అడ్డం పడుతున్నారు అని ఆళ్ళు. ఏహే మీరే పంపేటి చక్కగా పంపుతలేరని వీళ్ళు. ఇది ఇట్లా అవుతుండగానే ఢిల్లీ బాట పట్టిండు కదా సీఎం సారు. మరి ఆడ ఇవాళ ఏం నడిచిందో సుత అరుసుకోవాలి కదా. చలో ఢిల్లీ. ఢిల్లీలో రెండో నాడుసుతో బిజీ ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. నిన్నటికించి మునుం పెట్టి సెంటర్ మంత్రులను కలుసుడు, రాష్ట్రానికి ఏం కావాలనో అడుగుడు నడిచింది. సోమవారం రైళ్ల మంత్రి అశ్విని వైష్ణవ్ సార్ తో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సార్ ను కలిసి మెట్రో ఫేజ్ 1 లోన్లు, ఫేజ్ 2 పర్మిషన్ల గురించి అడిగితే సరే అన్నారట. సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ సుత పోయిండుల్లో సీఎం సార్ తోని. ఇవాళ సెంటర్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సార్ తానికి, అటు రైళ్ల మంత్రి అశ్విని సారు కిషన్ రెడ్డి సార్ సుత పోయిర్రు సీఎం సార్ తోని. తెలంగాణకి ఏమేం రావాలనో అన్నిటి గురించి ఎల్లబెట్టిరట. ఇక ఆల్రెడీ ఢిల్లీలోనే ఉన్న మంత్రి శ్రీధర్ బాబు సార్ సెంటర్ మంత్రి పీయూష్ గోయల్ సార్ ను కలిస్తే, కడమల్లో సుత కలుస్తానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్, తుమ్మల నాగేశ్వరరావు సార్ సుత ఢిల్లీ గాలి మోటార్ ఎక్కిర్రు. ఇప్పటిదాకానైతే సీఎం సారు మంత్రులు కలిసిన సెంటర్ మంత్రులంతా ఓకే అట్లనే చేద్దాం తీ అన్నారట. మొత్తానికి ఏదో ఒకటి తెలుసుకొని వస్తా అని పోయిన సీఎం సారు పోయిన పనులన్నీ సగబెట్టుకునే వచ్చే కోపు కొడుతుంది. పట్నంలో ఉండే అక్కలు కంపెనీలలో పనికి పోతారు. ఇంతంత చదువుకొని ఉంటే ఏదైనా ప్రైవేట్ కొలువు చూసుకొని చేసుకుంటారు. అదే ఊర్లలో ఉండే అక్కలు అట్లా కాదుల్లా. చాలా మంది పత్తేరా, కలుపు దియ్యనో, వరి గొయ్యనో ఏదో ఒక కూలి పనికి పోతూ ఉంటారు. కొందరు ఇంటి పట్టునే వండుకుంటా బీడీలు చుడితే, ఇంకొందరు మిషన్ కుడతారు. చాలా తక్కువ మంది చిన్నపాటి దుకాణం పెట్టుకొని ఇల్లు ఎలా తీసుకుంటారు. ఏహే గా మోటు పనులు ఎవరు చేస్తారు అని అనుకునే అక్కలు ఏదైనా అల్కటి పనుంటే మంచిగుండు అని అనుకుంటారు. అగో గసంటోళ్ళ కోసానికి గిప్పుచ్చట. కొలువుల కోసానికి చూసే అక్కలంతా తయారుండుర్రిగా. జాతర కొలువుల జాతర సాగబోతున్నది తెలంగాణలో. అవు మళ్ళా 15,982 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టులకు నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ఏడాదిన్నర కిందనే పోస్టులు భర్తీ చేద్దాం అనుకుంది సర్కారు. కానీ పక్క రాష్ట్రాల్లో అంగన్వాడీలను ఎట్లా తీసుకుంటారు, సర్వీస్ రూల్స్ ఏంది, వాళ్ళకి ఏమేమి అర్హతలు ఉండాలి అని బగ్గా స్టడీ చేసి ఇప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేయబోతుర్రు. ఆల్రెడీ పెద్దపల్లి, మహబూబ్ నగర్ లో 177 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చిర్రు కలెక్టర్లు. అట్లానే అందరికి కాదుల్లో, ఇంటర్ దాకా చదివిన వాళ్ళకే గీ ఛాన్స్. మళ్ళీ తాప ఇంటర్వ్యూ ఉంటది. మొత్తం 10 మార్కులు ఉంటాయి. ఇక ఇంటర్ మార్కులకు 70%, వితంతువులకు 5%, దివ్యాంగులకు 5%, అనాథలకు 10% వెయిటేజీ ఉంటది. అప్లై చేసే పక్కా లోకల్ అయి ఉండాలి. అంటే ఆ వాడకట్టులుండి ఇంటర్ చదివిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. గిరిజన తండాలు, ఆదివాసీ గూడాలనైతే పక్కా ఆదివాసీలు, గిరిజనులకే ఛాన్స్. ఒక అల్లా ఏరియాలు ఇంటర్ చదివిన వాళ్ళు ఎవరు లేకుంటే 10 పాస్ అయిన వాళ్ళకి ఛాన్స్ వస్తుంది. ఇక చెప్పునే నోటిఫికేషన్లు వేస్తారట. కాబట్టి ఇంటర్ చదివి లోకల్ ఉండే అక్కలంతా ఇంటర్వ్యూకు ప్రిపేర్ గారి. మరి ఆల్ ది బెస్ట్ అక్కలు. బువ్వ తినకుండా ఒక 2 రోజులు ఉండొచ్చు, కానీ నీళ్లు తాగకుండా ఒక్క పూట సుతా ఉండలేము. ఇక ఇంట్లో వంట చేసే కాంచెలి తానాలు, బోళ్లు, బొచ్చలు గడిగేటానికి, బట్టలు బాతలు విండటానికి ఇట్లా సగులం పనులకు నీళ్లు కావాలి. ఒక్క పూట నల్ల రాలేదంటే మా అక్కలకు చిన్న తిప్పల ఉండదు. ఊర్ల పంట ఉండే అక్కలైతే బావులు, బోర్ల కాడికి పోయి తెచ్చుకుంటారు. కానీ పట్నంలో అట్లా కాదాయే. వస్తే నల్ల రావాలి, లేదంటే ఓ ట్యాంకర్ కొనుక్కోవాల్సిందే. అగో ఘాటి ముచ్చటే ఇది. పట్నంలో వాటర్ ట్యాంకర్ల నీళ్ల దందా 3 పువ్వులు 6 కాయలన్నట్టే సాఫ్గా వెళ్ళిపోతుందిలా. జర ఆగుర్రి ఇంకొన్ని వద్దులాగొస్తా అని ఆనమ్మ అంటుండే వరకు సూరన్న పతాపం చూపిస్తుంటే భూమిలో దాగున్న గంగమ్మ ఇంకింత లోపలికి పోతుంది. ఈగేముంది, నీళ్లకు డిమాండ్ పెరిగింది.
ఇదే సందని ట్యాంకర్ల ఓనర్లు పబ్లిక్ జేబులకు తూట్లు పొడుస్తుర్రు. వాటర్ బోర్డు సప్లై చేసే ట్యాంకర్లకు ప్రైవేట్ ట్యాంకర్లకు జమీన్ ఆస్మాన్ ఫరాక్ ఉన్నది. లెక్కకైతే 5,000 లీటర్ల ట్యాంకర్ కు వాటర్ బోర్డు 500 రేటు పెడితే ప్రైవేట్ ట్యాంకర్ల ఓనర్లు 2,000 దాకా గుంజుతున్నారు. 10,000 లీటర్లకైతే అంతకు డబుల్. చుట్టుముట్టు చెర్లు, వ్యవసాయ బావులు, బోర్ల కంచెలు నింపుకొచ్చి పట్నంలో సప్లై చేస్తున్నారు. దాంతో దినామింత భూగర్భ జలాలు తగ్గుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లో దినం 1,500 ప్రైవేట్ ట్యాంకర్లతో 8,000 ట్రిప్పుల నీళ్ల సప్లై అవుతుందంటే చూడు ఇక దందా ఏ లెవెల్ అవుతున్నదో. ఇండ్లు కట్టుకునేటోళ్ళు, హాస్టల్ నడిపేటోళ్ళు, విల్లాలు, అపార్ట్మెంట్లు, టౌన్షిప్లు, దందాలు చేసేటోళ్ళంతా ప్రైవేట్ ట్యాంకర్లనే నమ్ముకునే వరకు ఏటా కోట్లలోనే అవుతుంది బిజినెస్. భూమిలో నీళ్లు తగ్గి బోర్లు ఎండిపోతుండటంతో షాన్ ఏరియాలో సుక్కలు చూస్తున్నారు పబ్లిక్. వాటర్ బోర్డు ఇప్పటికే 20,000 ట్రిప్పులతో నీళ్లు పంపుతున్నా బుక్ చేసినాక చాలా సేపటికి వస్తుండటంతో ప్రైవేట్ ట్యాంకర్లు బుక్ చేసుకుంటుర్రు. ఇదేదో మంచిగా ఉందని కొందరు పర్మిషన్లు లేకుండా బోర్లేసి ఇష్టం వచ్చినట్టు నీళ్లు తోడుకొని అమ్ముతుర్రు. మణికొండ, వట్టినాగులపల్లి, హిమాయత్ సాగర్, జన్వాడ ఏరియాల్లో చెర్లపొంటి ఏడ పడతాడ బోర్లేసి తోడు. ఇసొంటోళ్ళ మీద యాక్షన్ తీసుకోరా సార్ అంటే మాకేం సంబంధం అని వాటర్ బోర్డు ఆఫీసర్లు అంటుంటే ఎవరైనా కంప్లైంట్ ఇస్తే అప్పుడు చూద్దాం అన్నట్టుగా రెవెన్యూ ఆఫీసర్లు ఉన్నారు. ఈగేముంది, ప్రైవేట్ ట్యాంకర్లను కోనేటోళ్ళు లేకుండా అయింది. ఆగో మా బరాబర్ ఏమో చెప్తాడట ఇనుర్రి. जिगिलेश అన్నారు వాడు జిగా చేసిండు. సాయంత్రం న్యూస్ మే ఆప్కా స్వాగతం దోస్తో. షాక్ అయిపోయినా న్యూస్ నేను ఒక ఆయన ఫుల్ పైసలు పెట్టే స్టాక్స్ లా ఆబ్వియస్లీ మోసపోతాడు. మోసపోయినాక ఆయన కిడ్నాప్ చేసిరు, పైసలు ఇస్తారని అని చెప్పి తీసుకుపోయి ఒక హోటల్లో బంధించారు. ఆయన కట్లు కట్టిరు, మోసం ఆడకుండా చేసిండు. వాళ్ళ ఇంట్లో ఫోన్ చేశారు, మెసేజ్ కూడా చేశారు. మీ వాడు ఇప్పుడు 50 లక్షలు ఇస్తారే వదులుతామని చెప్పేసి పరేషాన్ అయిందనుకుంటూ చేసింది మొత్తం వాడే. ఇక్కడ హీరో, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ మొత్తం మనోడే. ప్రొడ్యూసర్ వాళ్ళ ఇంట్లో అనుకున్నారు జిగిలేష్ లాల్జీ బాయ్ ఏ క్యా హై బాయ్ మతలబ్ కుచ్ భీ. ఇండ్లకు సూటి పెడితే పడతలు పడచ్చు, పడకపోవచ్చు. దుకాణాలకు సూటి పెడితే దొరికితే ఏమైనా చిల్లర సిక్కలు దొరుకుతుండొచ్చు. అదే వైన్స్ లకు జొర పడితే పైకం దొరకకున్నా ఇంతంత మందు సుక్కనన్న దొరుకుతుంది, ఆడికి తుడిది పడతారు. ఇక బ్యాంకులకు, ఏటీఎంలకు సూటి పెడితే పక్కా పడతలు పడతాయి, కాకుంటే జర్రంతా రిస్క్ ఉంటది. అదే గీటికి సూటి పెట్టినాం అనుకోండి, రిస్క్ తక్కువ లాభం ఎక్కువ అని అనుకుంటుండొచ్చు దొంగనాలంతా. అల్కగా ఊడ్చుకోబోతున్నారు. ఇంతకు ఏడ పనితనం చూపెట్టిరంటే బాసర సరస్వతమ్మ గుడికే సూటి పెట్టిర్రు బద్మాష్ గాళ్ళు. మొదటి అంతస్తులుండే మాంకల్లమ్మ గుళ్ళకు సురవడి అమ్మవారి ఎండి కిరీటం, హుండీ మాయం చేసిర్రు. ఆగో అర్ధమరాత్రి ఎంత ముద్దుగా డ్యూటీకెక్కుతున్నారో. హుండీని ఎవడు మోసుకపోతాడని అందులున్న పైసలన్నీ సంచిలో సర్దుకొని వ్యాసగుడి కాడు ఇడుసబెట్టి పోయిర్రు దొంగన్నలు. కిరీటం లేక అమ్మవారు చూడుర్రి బోసిపోయి ఎట్లున్నదో. ఇక పొద్దుగాల అయ్యవార్లొచ్చి చూసే వరకు ఏమున్నది, తాళం బగలగొట్టున్నది, కిరీటం హుండీ గాయబైనాయి. ఎమ్మటే పోలీసులకు ఫోన్ కొడితే వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు. దొంగలు ఏడికెళ్లి వచ్చిర్రు, ఎట్నుంచి పోయిర్రని సీక్రెట్ కెమెరాల్లో రికార్డ్ అయిన సినిమా అంతా చూసి పట్టుకునే పనులున్నారు. ఇదేం మొదలు కాదుల్లో, మునుపుసుతో ఓ మల్క ఇట్లనే గుళ్ళెకు సొర్రి హుండీ నూడ్చుకోవయ్యర్రు దొంగన్నలు. రాష్ట్రంలోనే పేరు పోయిన గుడికే ఊకూకే సూటి పెడుతుంటే సెక్యూరిటీ పెంచాలి కదా సార్లు. సీసీ కెమెరాలు ఉన్నాయి కదా అని లాఫర్వ చేస్తుండే వరకు బడివేగాళ్ళకి పనాల్కగా కాబట్టే జర ఇటుసుతో నజరయ్యుర్రి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది, అందులో పెద్దసారి ఎంత చెప్తే అంత. అట్లా కాదని ఎవరన్నా ఎదురు తిరిగి మాట్లాడతారా? ఒకవేళ మాట్లాడేటట్టు ఉన్నారు అని అనిపిస్తేనే వాళ్ళు పార్టీలకు వెళ్ళి వెళ్ళిపోతూనే ఉండాలి. అట్లుంటది ప్రాంతీయ పార్టీల పెబ్బల పవరు. కార్ పార్టీ కాదుల్లా, ఏ పార్టీ అయినా ఇంతే. టీడీపీల చంద్రబాబు సార్కు, వైఎస్ఆర్సీపీల జగనన్నకు, జనసేనల పవన్ కళ్యాణ్ సార్కు ఎదురు చెప్పేటోళ్ళు భూతద్దం పెట్టి ఎంకులాడినా దొరకరు. కానీ పశ్చిమ బెంగాల్లో దీనికి రివర్స్ నడుస్తున్నది కథంతా. ఇంతకేమైతుందంటే రాజకీయాల్లో బెంగాల్ రాజకీయమే అలాగుంటదుల్లా. టీఎంసీ పేబా మమతా బెనర్జీని అధ్యక్షురాలు కుర్సీ నుంచి దించేసిర్రు. మళ్ళా అగో గంత ధైర్యం వేడికెళ్ళొచ్చింది అంటారేమో. మొన్న టోట్లలో బీజేపీ చేతుల సిత్తు ఓడిన కాంచెల్లి దీదీకి అస్సలు వచ్చి వస్తలేదు. 60 మంది దాకా సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఏరుకుంపడి పెట్టి మాదే అసలైన టీఎంసీ, మాకే ప్రతిపక్షం హోదా ఇయ్యాలి అని పట్టిరి. నిన్న కలకత్తాలో అసెంబ్లీలో ప్రతిపక్ష లీడర్ రితబ్రత బెనర్జీ సార్తో పాటు ఇంకో 59 మంది ఎమ్మెల్యేలు, 70 మంది కౌన్సిలర్లు మీటింగ్ పెట్టుకుని దీదీని దించి సీనియర్ లీడర్ అరూప్ రాయ్ని టీఎంసీపై బంద్ చేసుకున్నారు. అట్లని మమతమ్మను పురాగా పక్కకేం పెట్టలే, కావాలంటే సలహాదారుగా ఉండొచ్చని బంపర్ ఆఫర్స్ ఇచ్చిర్రు. కానీ 28 ఏళ్ల కిందట తిరుగు లేకుండా ఏలుబడి చేస్తున్న కమ్యూనిస్టుల కంచుకోటను బద్దలు కొట్టి టీఎంసీ పార్టీ పెట్టి పవర్లకు వస్తే ఇప్పుడు పార్టీనే చేతిలో లేకుండా పోయే కాడికి వచ్చింది. 4 ఏళ్ల కంచెల్లి పార్టీ జాతీయ కార్యవర్గాన్ని ఎన్నుకుంటలేరు, అందుకే పెబ్బనే మార్చినామనుకొస్తున్నారు. ఎమ్మటే కొత్త కమిటీని ఎన్నుకున్నారు సుతా.
చూడాలి మరి రేపు బెంగాల్ రాజకీయం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో. ఈ ముచ్చటి ఇట్లుంటే అటు మహారాష్ట్రలో సుతా ఉద్ధవ్ ఠాక్రే గ్రూప్ నుంచి 6 ఎంపీలు ఏక్నాథ్ షిండే శివసేన గుంపులకు గుసాయించారు. మా ఆపరేషన్ టైగర్ పూర్తయింది, 6 ఇటొచ్చిర్రు, వాళ్ళంతా దురంధర్లని షిండే సార్ అంటే అవతల గ్రూప్ నుంచి సంజయ్ రౌత్ సార్ లైన్లకు వచ్చి అవు షిండేకి ఆపరేషన్ అయింది, 6 ద్రోహులకు జన్మనిచ్చిండు అని కొచ్చిండు. ఆడ చూస్తేనేమో అట్లా, ఈడ చూస్తేనేమో ఇట్లా. ఆడ పెబ్బనే దించేస్తే ఈడ పెబ్బకు ఎండుపోటు పొడిచిర్రు. గమ్మతున్నాయి పో రాజకీయాలు. ఇప్పుడు మన సొంత ఊరు ఒకటి ఉంటది, బతికొచ్చిన ఊరు ఒకటి ఉంటది. అయితే ఊకుగా ఎవరు తిరుగుతారని కొందరు ఇప్పుడు ఉన్న ఊరికే ఓటర్ రేషన్ కార్డ్స్తో మారుసుకుంటారు. కానీ కొందరు అట్లా కాదుల్లా, ఉన్న ఊరు కన్న తల్లాసు ఉంటుంది అని అప్పుడప్పుడైనా పోయొచ్చటానికి ఛాన్స్ ఉంటుందని ఆధార్ ఓటర్ కార్డ్ అక్కడిదే ఉంచుకుంటారు. ఓట్లు వచ్చినాడు తప్పకుండా ఊరికి పోయి ఏలుకు ఇంక అంటించుకొనే వస్తారు. అంతే కదా, అంతే కదా. కానీ గీ ముచ్చటేంది గమ్మతున్నది. తెలుగు భాష లెక్క నేను ఆడా ఉంటా ఈడా ఉంటా అని బన్నీ అలియాస్ పుష్పరాజ్ రాణి రుద్రమ సినిమాలో డైలాగ్ చెప్పిండు కదా. అంటే ఆంధ్ర తెలంగాణలో నేను ఏడైనా ఉంటా అన్నట్టు. కానీ యాక్టర్ ప్రకాష్ రాజ్ సార్ అట్లా కాదుల్లా, నేను తెలుగు తమిళ మలయాళ కన్నడ భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా అటు దిక్కుంటా ఇటు దిక్కుంటా అన్నట్టే ఉన్నది పోర్రి. లేకుంటేంది ఒక్కటి కాదు రెండు కాదు, ఒక్కని పేరు మీదనే 4 ఓటర్ కార్డులు ఉన్నాయంటే చూడురిగా. అంటే ఏడ ఓట్లు వస్తే అడిగి పోయి ఏలికి ఇంకంటించుకొని రావచ్చు. ఇదే ముచ్చట మీద 7 ఏళ్ల కింద బెంగళూరులో లాయర్ కోర్టులో కేసేస్తే 4 అట్లెట్లా తీసుకుంటామని కోర్టు 2 సార్లు సమన్లు జారీ చేస్తే మనోడు అల్కగా తీసుకున్నాడట. రమ్మంటూ వస్తలేడని నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది. అంటే ఎప్పుడైనా ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటది. లెక్కకైతే ఒక్క మనిషికి ఒకటే ఓటర్ కార్డు ఉండాలి. అది నచ్చిన కార్డు ఉంచుకోవచ్చు, నచ్చని కాడ కొట్టేపించుకోవచ్చు. కానీ సారేమో అంతటా తీసుకున్నాడు అనబట్టి చూడాలి మరి ఓటర్ కార్డుల కథకు ప్రకాష్ రాజ్ సార్ ఏం మెలక పెడతాడో, ఎట్లా శుభం కార్డు వేస్తాడో. అబ్బా వీళ్ళైతేనే అల్కగా బోర్ల పడతారని ముఖం మీద బోర్డు రాసి ఉన్నట్టే అందరూ ఆళ్ళతానికే పోతారు, వాళ్ళనే నిండా ముంచుతారు. వాళ్ళైతేనే అదెట్లా ఇదెట్లా అని అడగరు, దబాయిస్తే సప్పుడేక ఊకుంటారు. మనకు ఏ తిప్పలా ఉండదు అని అనుకుంటారు కావచ్చు. కానీ అందరు అట్లనే ఉండరులా. వాళ్ళు తిరగబడితే ఎట్లుంటుందో సర్కార్లకు బాగా ఎరికే. మీరేమో అనుకుంటున్నారు గాని ఇంతకు ఎవలాళ్ళు ఎవరు మోసం చేసిండ్రు అని అంటుర్రా. గీ ముచ్చట చూడరి మీకే ఎరకైతది. పంట అంతా పచ్చగా ఉన్నది కదా, ఇక రైతుకేం రంది లేదు అనుకునేరు. దగ్గరికి పోయి చూస్తే తెలుస్తుంది బాగోతాం. పూస్ని కర్రగా మాడి మసిబొగ్గులైనాయి పో. కూర పొయ్యి మీదేసి మర్చిపోయినట్టే ఎట్లా మాడినాయో. రంగారెడ్డి జిల్లా పామెనలకి రైతన్న పేరు నరేందర్ రెడ్డి. ఓఆర్బిఐ ఉన్నతి కంపెనీ ఇత్తనాలు తెచ్చి ఎకరం భూమిలో 30,000 మొలకలు నాటితే 3 అంటే 3 సుత అక్కర రాలే. ఆగో ఏ మొలక చూసినా కర్రెగున్నాయి. లచ్చన్నర పెట్టుబడి పెడితే కాపుకొచ్చే వరకు గిట్ల అయింది పంట అంతా. ఇప్పుడు కిలోకి 25 నుంచి 30 రూపాయలు నడుస్తుంది. ఎంత లేదన్నా అల్కగా 7-8 లక్షలు ఎన్కేస్తోడే రైతన్న. కానీ కంపెనీ వాళ్ళు అంటగట్టిన ఉత్తుత్తి ఇత్తనాలతోని గింత పని అయింది. మరి కంపెనీ వాళ్ళకి ఫోన్ చేయకపోయినవే అన్నా? ఎగ్జిక్యూటివ్ వాళ్ళు వచ్చారు, కంపెనీ వాళ్ళు చూశారు, నర్సరీ వాళ్ళు వచ్చారు చూశారు, ఖరాబ్ అయిందని చెప్పి ఒప్పుకున్నారు. సార్ రేపు మాకు పెద్ద సార్ వాళ్ళు పంపిస్తాము, మళ్ళీ వచ్చి చూస్తారని చెప్పారు. మళ్ళీ ఈ రోజు ఫోన్ చేస్తే ఎవరి కంప్లైంట్ తీసుకో, అగ్రికల్చర్కి ఇస్తావా, హార్టికల్చర్కి ఇస్తావా, పోలీసులకు ఇస్తావా, ఎవరికి నీ శాతం చేసుకో అని డబ్బా ఇస్తుండు ఎగ్జిక్యూటివ్. ఆగానట మొదలు సరే చూద్దామని ఇప్పుడు మొండికేస్తుర్రట. గమ్మత్ ఏందంటే ఎకరంలో ఈ కంపెనీ ఇత్తనాలు వేయంగా ఇంకో 4 సార్లు మిగిలితే ఏరే కంపెనీ నారు తెచ్చి నాటితే అది బొంబాటుగా కాతొస్తుందట. పెట్టుబడితో పాటు ఎకరం పేరు మీద 8 లక్షల రాబడి పోయింది. మొత్తానికి 10 లక్షల దాకా మునిగిన. ఇప్పుడు నాకు ఎవరు న్యాయం చేస్తారని చెప్పుకుంటే చిన్న గోస కాదన్నది. అందుకే ఇత్తనాలు నారు కొనే మొదలే ఏ కంపెనీ నాటితే బాగుంటుందో ఆఫీసర్ల సలహాలు తీసుకోవాలి. లేదంటే గిసొంటి కంపెనీలు బొచ్చెడు తయారున్నాయి రైతులను ముంచడానికి. జర చూసుకోరే రైతన్నలు. ఇక ఇవల్ల ఇయాలటి గమ్మతి వార్తలు ఉంటా మరి.